నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి బస్ డిపో స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రారంభమైన తెలంగాణ పీఈ సెట్ పరీక్షలు. జూన్ 3 వరకు జరిగే పరీక్షలకు హాజరు కానున్న 993 మంది అభ్యర్థులు. జగిత్యాల జిల్లా ఎడపల్లికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించవద్దు. గ్రామస్తులు ఆందోళన, ధర్నా, రాస్తారోకో. ఎస్ఐఆర్ పట్ల అప్రమత్త కోసం 390 బూతులలో ఎంఐఎం ద్వారా BLO 2ల నియామకం. ఎంఐఎంను బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి ఇదే మంచి అవకాశం అంటున్న నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన. హామీలను అమలు చేయకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరిక. రేపటి నుంచి 15 రోజుల పాటు సూడా పక్షోత్సవాలు. జూన్ 15న 2 ఏళ్ల ప్రగతి నివేదిక సమర్పిస్తామని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్లోని శంషాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణలో పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై ఖార్గేతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్ఐఆర్ను తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల పురోగతిని, బడ్జెట్ ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఖార్గేకు వివరించారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడం, ప్రభుత్వ పార్టీ సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. అలాగే కేబినెట్ విస్తరణ, కొందరు మంత్రుల మార్పు, పోర్ట్ఫోలియోల మార్పు విషయాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ వారంలోనే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో కూడా ఈ అంశంపై చర్చించి జూన్ 2వ వారంలో కేబినెట్ విస్తరణ చేపడతారని తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు వెళ్తున్నట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్సు డిపోను మంజూరు చేశారని తెలిపారు. బస్ డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్ కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలనే డిమాండ్ పెరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతుందని, ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో 5 మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11% పీఆర్సీ మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. శాసనసభ్యుడు విజయ రమణారావు గారి విజ్ఞప్తి మేరకు, సీనియర్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు. ఈ డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక
ఒక వ్యవసాయక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా కరీంనగర్ రామకృష్ణ కాలనీ అంగారక టౌన్షిప్ను మోడల్ టౌన్షిప్గా తీర్చేందుకు సూడా ఆధ్వర్యంలో 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ 830 మంది ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. 1 టౌన్ సమీపంలో 5 కోట్లతో సుందర కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. 2006-2007లో ప్రారంభమైన ఈ నిర్మాణం మధ్యలో ఎందుకు నిలిచిపోయిందో తెలియదని, ప్రస్తుతం సూడా నిధులతో దాన్ని పార్కింగ్ సౌకర్యాలతో కూడిన ఉపయోగకరమైన కాంప్లెక్స్గా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అదే ప్రాంతంలో ₹1.27 కోట్లతో ఫుడ్ కోర్ట్ నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచినట్లు వెల్లడించారు. రాజా చౌక్ సుందరీకరణ పనులను తిరిగి ప్రారంభించి రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహంతో ఆ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహా ఇతర మంత్రుల సహకారంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవసరమైన చోట్ల రోడ్లు, ట్రైన్లు, ఐమాస్ లైట్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అధికారుల సహకారంతో నగర సుందరీకరణను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. జూన్ 1 నుంచి 15 వరకు సూడా పక్షోత్సవాలు నిర్వహించి అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. రేకుర్తి గార్డెన్ వద్ద వర్టికల్ నాలా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. చొప్పదండి, మనకొండూరు నియోజకవర్గాల్లో కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. గత 2 నెలల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలను విడుదల చేసి పండగ వాతావరణంలో పక్షోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. బాదిపల్లిలో కూడా మోడల్ టౌన్షిప్ ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. సూడా కాంప్లెక్స్ పూర్తయితే సంస్థకు ఆదాయం పెరిగి మరిన్ని నిధులు సమకూరుతాయని, భవిష్యత్తులో ఇంకా నిధులు తెచ్చి సూడా ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సూడా చైర్మన్ తెలిపారు. ఇవన్నీ ప్రజల భాగస్వామ్యం, మీడియా మీ అందరి యొక్క మద్దతు, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారితో పాటు మా మంత్రులు, మా అందరి పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ కావచ్చు, అందరూ కూడా శాసనసభ్యులు అందరి యొక్క సహకారంతో ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసి 2 ఏళ్లలో అద్భుతమైనటువంటి ప్రగతిని కరీంనగర్ సూడా సాధించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మీకు తెలుసు గతంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో చేస్తున్న కుట్రలకు రాష్ట్ర సర్కార్ వంతస్తు పలుకుతుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ ఆరోపించారు. ఆదివారం టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న ఒక్కో జీవోకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయని చెప్పారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా దేశంలో సోలార్ ప్యానెల్స్ తయారు చేసే చిన్న సంస్థలకు కేంద్రం మరణశాసనం లిఖిస్తుందని మండిపడ్డారు. రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త డిస్కంను ఏర్పాటు చేసి మిగతా 2 డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. తాము ఆ ప్రయత్నం చేయడం లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ము సీఎంకు ఉందా అని సవాల్ విసిరారు. రైతు డిస్కం ఏర్పాటు ద్వారా ఉచిత విద్యుత్, మోటార్లకు మీటర్లు పెట్టమంటూ మీడియాతో చిట్చాట్లో సీఎం మాట్లాడిన అంశాలపై కవిత కౌంటర్ ఇచ్చారు. చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చార్ధామ్ యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లో ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్కు వెళ్లే మార్గంలోని జోషిమర్ ప్రాంతంలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. శనివారం విష్ణుప్రయాగ్ నుంచి 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా నేడు కూడా అదే పరిస్థితి నెలకొంది. బద్రీనాథ్తో పాటు ఏమాకుండ్ సాహిబ్కు వెళ్లే భక్తులు కూడా గంటల తరబడి నడి రోడ్డుపై చిక్కుకుపోయారు. ఇరుకైన రహదారులపై వాహనాలు కనీసం ఇంచు కూడా కదలలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ జామ్తో పర్యాటకులు, యాత్రికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కవిత కండువాలు కప్పి స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు చెన్న మల్ల చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గుగుల్లోతు దివ్య, చింతకుంట మాజీ వార్డు సభ్యుడు గుర్రం సత్యం గౌడ్, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకుడు లింగంపల్లి శ్రీనివాసులతో పాటు పలువురు విద్యార్థి యువజన మహిళా నాయకురాలు ఈరోజు హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో చేరారు. రైతులకు నష్టం చేసే రైతు డిస్కాంకు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పర్మిషన్ ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే దాన్ని అడ్డుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో చేస్తున్న కుట్రలకు రాష్ట్ర సర్కార్ వంతాస్తు పలుకుతుందని కవిత అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్లో జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌక్లో నాగేశ్వరరావు చిత్రపటాలను దహనం చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని జనసేన జిల్లా కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ముసుగులో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రాష్ట్రంలో అనేక మంది, అంటే ఆయన అయితే తొత్తుగాలు ఎవరైతే ఉంటారో, ఆయన యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో, ఆయన యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, నాస్తిక సమాజం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాళ సనాతన హైందవ ధర్మ రక్షణ, అదేవిధంగా జాతీయవాదంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిపై ఇవాళ జనసేన పార్టీపై ఒక్కొక్కరు వరుస పెట్టి ఇవాళ దూషణ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ సనాతన హైందవ కొండగట్టు గిరి ప్రదక్షిణకు విశేష స్పందన లభిస్తుంది. పౌర్ణమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజనా ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణతో భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఒకవైపు గిరి ప్రదక్షిణ, మరోవైపు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. 41 గిరి ప్రదక్షిణలో సుమారు 45,000 మంది భక్తులు పాల్గొని అపారమైన భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విడుదలైన భక్తి గీతం భక్తులలో మరింత ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ సందర్భంగా సురేష్ ఆత్మారామం మాట్లాడుతూ కులమత భేదాలకు అతీతంగా హిందూ ధర్మం భక్తి భావనలను పెంపొందించే లక్ష్యంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అలాగే రాబోయే వచ్చే పౌర్ణమి జూన్ 29 సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. భక్తులు మట్టితో చిన్న ముద్దలను తయారు చేసి వాటిలో వివిధ రకాల పండ్ల విత్తనాలు ఉంచి స్వీట్ బాక్స్ రూపంలో సిద్ధంగా చేయాలని సూచించారు. కొండగట్టు అటవీ ప్రాంతాలకు వెళ్లే దారిలో ఈ విత్తన బంతులను విసరడం ద్వారా భవిష్యత్తులో చెట్లు మొలకెత్తి పండ్లను కాస్తాయని, అవి హనుమంతుని వానర స్వరూపంగా భావించే కోతులకు ఆహారంగా ఉపయోగపడతాయని తెలిపారు. భక్తి, పర్యావరణ పరిరక్షణ, జీవజాల సంరక్షణ అనే 3 లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. అధిక జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి దాదాపు 30 నుంచి 35,000 మంది భక్తులతో 41వ గిరి ప్రదక్షిణ అద్భుతమైన విజయవంతంగా పూర్తయిందండి. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రతి భక్తులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అందరికీ తెలియజేస్తున్నాం, ఈ గిరి ప్రదక్షిణ ఏ ఒక్కరి గురించో కాదు, మనందరం కలిసి ఉండడం కోసం. దీని రామరాజ్యం అంటాం మనం, భారతదేశం రామరాజ్యం. అలాంటి రాముడు పరిపాలించిన రాజ్యాన్ని ఆంజనేయ స్వామి రక్షించుకుంటాడు. ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయన మనలో దూరి మనందరినీ పిలిపించుకుంటున్నాడు. ఈ దేశం ధర్మం సుభిక్షంగా ఉండాలి. ఈ దేశంలో వచ్చే హిందూ తరం ఆనందంగా అద్భుతమైన స్వతంత్రంతో ఈ దేశంలో ఎదగాలి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ఓటర్ మ్యాపింగ్ పై ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఎంఐఎం కరీంనగర్ కార్యాలయం దారుస్థలంలో ఈద్ ఉల్ అజ్హా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా కరీంనగర్ దారుసలాంలో ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంఐఎం పార్టీ విజ్ఞప్తి మేరకు బక్రీద్ సందర్భంగా నగరంలోని 4 ఈద్గాలలో నమాజ్ ఏర్పాట్లు, ముస్లిం కాలనీలలో ఈద్ ఏర్పాట్లు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబుకు, పొన్నం ప్రభాకర్ కు, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు, బందోబస్తు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ గౌసలాంకు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి, యావత్ రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు అందరికీ గులాం అహ్మద్ హుసేన్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఈ సమగ్ర ఓటర్ సవరణ పేరుతో కొత్తగా ఓటర్లను చేర్చడం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఏదైనా కారణంతో ఎవరినైనా ఓటర్ జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించే అవకాశం ఉందన్నారు. పట్టణంలో ఏ ఒక్క బూత్లో
అర్హుడైన ఓటర్ను తొలగించకుండా జాగ్రత్తతో దృష్టి పెట్టాలన్నారు. కరీంనగర్ లాంటి నగర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అలాగే బీజేపీ వాళ్ళు కొన్ని వర్గాల వారిని టార్గెట్ చేసుకుని వారిని తొలగించే కార్యక్రమం ముఖ్యంగా కరీంనగర్, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కువగా జరుగుతుందన్నారు. త్వరలో హైకమాండ్ ఆదేశాల మేరకు BLA 2 ఏజెంట్లను నియామకం పూర్తవుతుందన్నారు. हमारे रिप्रेजेंटेशन पर एक मीटिंग भी बुलाते बोले, एक मीटिंग भी बुलाए, मीटिंग में मसले मसाइल पूरे सुने, उसके बाद फिर ईदगाह का जायजा लेते बोले ईदगाह का जायजा लेने के लिए सिर्फ 6:30 को कॉल आया कि 6:50 को मैं ग्राउंड पे आ रही हूँ। आप लोग जो भी अगर आ सकते तो आइए, या नहीं है तो हम CP साहब के साथ इंस्ट्रक्शन कर लेंगे। हम आपके रिप्रेजेंटेशन जो भी है हम पूरे काम कराते। मैं घर से निकलते माजिद को फोन करा, मैं हाफिज साहब को फोन करा, इब्राहिम को फोन करा, रिजवान भाई को फोन करा। उसके बाद ईदगाह आ गया। मैं गए सो 5 ही मिनट के अंदर कलेक्टर मोहतरमा भी आ गए, CP साहब भी आ गए, वहाँ के RDO साहब भी आ गए और वहाँ के MRO भी आ गए। वहाँ के पूरा जायजा लेने के बाद अल्हम्दुलिल्लाह पूरे करीमनगर का मुसलमान और हिंदू, सिख, ईसाई हमारे साथ रहकर ईद का त्योहार जो भी है वो खुशी के साथ गुजारने का हमको मौका मिला, और हमको खिदमत जो करके जो सहूलतें देके जो हमारे को साथ भी है। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేశారు. హామీలను అమలు చేయకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వేములవాడ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయని నేపథ్యంలో మరోసారి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేట్ ఇవ్వాలని చెప్పి మేము ఆర్టీసీ జేఏసీ తరఫున ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. నిరసన కార్యక్రమం చేయవలసిన అవసరం ఏమొచ్చిందనంటే, ప్రభుత్వము అపాయింట్ డేట్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చి నిన్నటికి నిన్న రవాణా శాఖ మంత్రి గారు యూనియన్లో ఎలక్షన్ పెట్టిన తర్వాతనే మేము అపాయింట్ డేట్ ఇస్తాము, యూనియన్ గెలిచిన యూనియన్తో విలీన ప్రక్రియ స్టార్ట్ చేస్తామని మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ఆ కార్మికులలో ఆందోళనకు గురవుతున్నది. ఎందుకనంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మే 1వ తారీఖు నాడు అన్ని యూనియన్లను పిలుచుకొని మీకు విలీనం కావాలన్నా ఎలక్షన్లు కావాలనంటే అందరూ ముక్త కంఠంతో విలీనం కావాలని చెప్పి ఎవరికి వారు వాళ్ళకు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. విలీనం కావాలి, ఈ ఎలక్షన్లు తర్వాత పెట్టుకొని ముందు విలీనం కావాలి, అపాయింటెడ్ ఇవ్వాలని చెప్పి దానికి సరే అని చెప్పిన ప్రభుత్వము మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు చెప్పిన మాటలతోని అందరూ ఒక ఆందోళన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈరోజు నిరసనగా ఎర్ర బ్యాడ్జీల కార్యక్రమం స్టార్ట్ అవుతున్నది. ఒకవేళ 2వ తారీఖు నాడు గట్ట అపాయింట్మెంట్ ఇవ్వకుంటే కార్మికులలో ఆందోళనతో పాటు రేపు జరగబోయే కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయి. మళ్ళీ ఆర్టీసీలో మళ్ళీ గొడవలు, పోరాటాలు మళ్ళీ స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎడపల్లి మండల కేంద్రానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించొద్దని గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేశారు. కరీంనగర్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై బటాయించి రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎడపల్లి మండల స్టేజ్ వద్ద ఆర్టీసీ ఎక్స్ప్రెస్ వాహనాలను ఆపాలని నిరసన తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా స్తంభించిన ట్రాఫిక్తో పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని ఆందోళన విరమింపచేశారు. ఏకపక్ష ప్రభుత్వ నిర్ణయాలను ఏకపక్ష ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఏకపక్ష ప్రభుత్వ నిర్ణయాలు ఎండపల్లికి మంజూరైన ప్రాథమిక కేంద్రాన్ని ఆరోగ్య కేంద్రాన్ని ఆపాలి. ఎండపల్లికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఎండపల్లికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆపాలి. తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 శారీరక నైపుణ్య పరీక్షలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి.
శాతవాహన యూనివర్సిటీలో 4 రోజుల పాటు జరిగే పరీక్షలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. తొలి రోజు 993 మంది పురుష అభ్యర్థులకు స్కిల్ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున శాతవాహన విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని 2 సంవత్సరాల బీపీఈడీ, డీపీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జూన్ 3 వరకు శారీరక పరీక్షలు నిర్వహించి జూన్ 6న ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రారంభోత్సవానికి సెక్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ హాజరయ్యారు. ఈరోజు 993 మంది పురుష అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ రాజేష్ కుమార్ తెలిపారు. శారీరక పరీక్షలకు మొత్తం 500 మార్కులు ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 400 మార్కులు, అందరికీ తప్పనిసరి అయిన 4 అథ్లెటిక్స్ ఈవెంట్లు ఉంటాయి. ప్రతి ఈవెంట్కు 100 మార్కులు ఉంటాయి. స్కిల్ ఎఫిషియన్సీ టెస్ట్ 100 మార్కులు ఉంటాయి. ప్రభుత్వం ఆమోదించిన ఆటల్లో అభ్యర్థి తనకు నచ్చిన ఏదైనా ఒక ఆటను ఎంచుకొని అందులో తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి. అభ్యర్థులు ర్యాంక్ సాధించడానికి మొత్తం మార్కులో కనీసం 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది. 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యం అయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతాని మున్సిపాలిటీలోని ప్రయాణ ప్రాంగణానికి సంబంధించి 93 లక్షల నిధులతో చేపట్టనున్న రెనోవేషన్కు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్థానిక రేణికెల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల కొరకు బాసరా నుంచి భద్రాచలం వరకు అన్ని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గోదావరి పుష్కరాలను కుంభమేళ పుష్కరాల కంటే గొప్పగా నిర్వహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు లైఫ్ లైన్ గా ఆర్టీసీ అన్ని వసతులను కల్పిస్తుందని అన్నారు. ఆర్టీసీలో ఒకటంటే ఒక నూతన బస్సులు కొనుగోలు చేయకుండా, ఒకకంటే ఒక నూతన నియామకం చేపట్టకుండా గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయిందని పేర్కొన్నారు. ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండీగా పెట్టుకుని ఆర్టీసీని అప్పుల పాలు చేశారు. మంత్రిని బస్ స్టేషన్ అభివృద్ధి కానీ, అదేవిధంగా మరి ముక్తేశ్వర స్వామి కాళేశ్వరం సంబంధించినటువంటి అక్కడ బస్ స్టేషన్ అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటుగా ఈ జిల్లాకు సంబంధించి పెద్దపల్లి డిపోను కూడా చేస్తూ ఈ మధ్య రాబోయే 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన గౌరవ మంత్రులందరూ కూడా కలిసి మరి సమీక్ష నిర్వహించే సందర్భంలో కూడా ఆ పుష్కరాలు కుంభమేళ కంటే ఎక్కువగా జనం ఈ ప్రాంత ప్రజలు గోదావరి పుష్కరాల్లో హాజరయ్యేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ అంటే పేద ప్రజలందరికీ, గ్రామీణ ప్రాంత ప్రజలకు లైఫ్ లైన్ అనేటువంటి ఆర్టీసీ బాసర నుంచి భద్రాచలం దాకా ప్రతి బస్ స్టాండ్ను, బస్ స్టేషన్ను, డిపోలన్నింటినీ కూడా నవీకరణ చేసుకొని ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా అక్కడి వసతులను కల్పిస్తూ మరి ఆ యొక్క పుష్కరాల లోపల ప్రజలు భాగస్వాములై పాల్గొనే సందర్భంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎట్లయితే సమ్మక్క సారక్కకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తామో ఈ గోదావరికి సంబంధించిన అంశాల లోపల కూడా మా తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ రోజు మా శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంతాన్ని ఆర్టీసీ బస్టాండ్ రెనోవేషన్ కోసం నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు శ్రీధర్ బాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ప్రయాణ ప్రాంగణం కోసం 3 కోట్ల నిధులను కేటాయించారని అన్నారు. పెద్దపల్లి జిల్లా వాసుల చిరకాల కోరిక అయిన పెద్దపల్లి డిపో నిర్మాణ పనులను అతి త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. మంతాని డిపోలో మిగిలిపోయిన పనులను ఏమైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు 5గురితో కూడిన ఒక సబ్ కమిటీ నిర్ణయాల ఆధారంగా కార్మికులకు న్యాయం చేస్తామని అన్నారు. బస్సు స్టేషన్కు సంబంధించిన ఆధునికర కార్యక్రమం, ఇక్కడ సిమెంటింగ్తో పాటు గ్రీనరీతో పాటు మరి ఇక్కడ నీటి నిల్వకు సంబంధించిన అంశాలతో పాటు ఒక 2 ప్రధానమైన ప్లాట్ఫామ్స్ నిర్మాణం చేయాలని మా సహచర గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని మేము కోరటం జరిగింది. ఈరోజు చాలా ముఖ్యమైనది కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి భాగంలో ఆర్టీసీ పాత్ర ప్రధానంగా ఉంటుందని వారి దృష్టికి తీసుకెళ్ళాం. బస్ స్టేషన్ నిర్మాణం చేయాలని దాదాపు 3 కోట్ల రూపాయలతో వారు నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన భాగంలో ఈరోజు బస్ స్టేషన్లకు సంబంధించి ఇంత పూర్వకం మరి ఎప్పుడు లేని విధంగా అనేక సంవత్సరాలుగా
పెద్దపల్లి జిల్లా వాసులు అందరూ కోరుతా ఉన్న సందర్భంలో పెద్దపల్లిలో కూడా బస్సు డిపోను శాంక్షన్ చేసి నిర్మాణ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడం జరిగింది. అతి త్వరలో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లి బస్ డిపో కానీ ఇక్కడున్న మన మంతని బస్ స్టేషన్ కానీ ఈరోజు మేము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సహచరులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో మరి కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అనేక కార్యక్రమాల విషయంలో నిర్ణయాలకు వచ్చాం. 5 సబ్ కమిటీతో కూర్చున్న ఈ కమిటీ నిర్ణయాలకు ఆధారంగా కార్మికులకు న్యాయం చేయాలని. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పెద్దపల్లి బస్ డిపో స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రారంభమైన తెలంగాణ పీఈ సెట్ పరీక్షలు. జూన్ 3 వరకు జరిగే పరీక్షలకు హాజరు కానున్న 993 మంది అభ్యర్థులు. జగిత్యాల జిల్లా ఎడపల్లికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించవద్దు. గ్రామస్తులు ఆందోళన, ధర్నా, రాస్తారోకో. ఎస్ఐఆర్ పట్ల అప్రమత్త కోసం 390 బూతులలో ఎంఐఎం ద్వారా BLO 2ల నియామకం. ఎంఐఎంను బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి ఇదే మంచి అవకాశం అంటున్న నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన. హామీలను అమలు చేయకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరిక. రేపటి నుంచి 15 రోజుల పాటు సూడా పక్షోత్సవాలు. జూన్ 10న 2 ఏళ్ల ప్రగతి నివేదిక సమర్పిస్తామని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BGTPL.